గోశాలలో పాలు పితుకుతూ ఉంటాడు, పక్కన బలరాముడు ఉంటాడు. ఎంత అందంగా ఉంటాడో నా అదృష్టం. పూల పొట్లాల్లాంటి పాదాలు, వాటి మీద పడిపోతాను, నేను నమస్కారం చేస్తాను. పొంగిపోతూ నేల మీద చూశాడు. రేఖామయద్ధసుధా కలశాత పత్ర వజ్రంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భగ్వీరలంకృత తదౌ పరతత్వ చిన్నై. మనం వెంకటేశ్వర సుప్రభాతంలో చెప్తుంటాం కదా, స్వామి నడిచి వెళ్ళినప్పుడు ఆయన పాదాలలో ఉన్నటువంటి పద్మము, హలము, అమృతపాత్ర, ఈ ముద్రలన్నీ భూమి మీద కనబడ్డాయి. ఒక్కసారి గుర్రాలు ఆపేశాడు, ఆ రథం మించి చూశాడు. ఓహో, నా స్వామి చిన్ని కృష్ణుడు వెళ్ళిన భూమి, ఇక్కడ నేను రథం మీద వెళ్ళడమా అనుకున్నాడు. స్వర్ణదండం పడిపోయినట్టు కింద పడిపోయి ఒక్కసారి పొంగిపోయి ప్రభోరముణ్యంగ్రి రజస్వహో ఇతి అన్నాడు. ఇది నా ప్రభువు నడిచినటువంటి మట్టి అని ఒక కర్ర ఎలా చుట్టూ తిరుగుతుందో అలా మట్టిలో దొల్లేశాడు. తద్దర్శనార్థాయ నివృద్ధ సంభ్రమ ప్రేమ్నోర్ధరోమా సుశలాకులేక్షణ రథాధవస్కంజ సతీష్వచేష్టత ప్రభోరముంజంగిరి రజస్వహో ఇతి అంటాడు వ్యాసుడు మూలంలో. ఆ నేల మీద పడిపోయి ఆ మట్టిలో దొల్లేసి ఆ మట్టి అంతా ఒంటికి పట్టేసి ఆ గోశాలలోకి వెళ్ళేటప్పటికి పాలు పితుకుతున్న చిన్ని కృష్ణుడిని చూశాడు. ఎంత పొంగిపోయాడో. సరే మాట్లాడాడు, రమ్మన్నాడు, వచ్చేస్తానన్నాడు. నందవ్రజం నుంచి మధురకి కృష్ణుణ్ణి తీసుకెళ్లిపోయిన వ్యక్తి ఒక్క అక్రూరుడే. అందుకే గోపకాంతలు అందరూ ఏమన్నారో తెలుసా అండి, వాళ్ళకి తెలిసిపోయింది పట్టుకెళ్ళిపోతట కృష్ణుడని. వాళ్ళు ప్రాణం పెట్టుకున్నారు ఆ కృష్ణుడి మీద. వాళ్ళన్నారు, అక్రూరుండని పేరు పెట్టుకొని నేడు అస్మన్ మనోవల్లభన్ చక్రిన్ మాకడ బాపి కొంచుద అరుగం చర్చించి ఈతించినాడు అక్రూరుండట అక్రూరుడు ఇతడు నిజం అక్రూరుడవునేని అని. అక్రూరుడిని పేరు ఎవరెట్టాడు? నిజంగా అక్రూరుడైతే కృష్ణుడిని మా దగ్గర నుంచి తీసుకెళ్తాడా? వీడు క్రూరుడు తప్ప అక్రూరుడు కాడన్నారు. అన్ని మాటలు పడ్డాడు మహానుభావుడు. రథం మీద కృష్ణుడిని తీసుకెళ్లిపోతూ యమునా నదిలో కాళింది దగ్గరికి వెళ్ళాడు. సంధ్యావందన సమయం అయింది. స్నానం చేసి వస్తాను కృష్ణ బలరామ, ఇలాగే కూర్చోండి అన్నాడు. అలాగే కూర్చుంటాం అన్నారు. వెళ్ళి యమునా నదిలో మునక వేశాడు. ఇలా నీళ్లలో మునక వేసేటప్పటికీ ఆయనకి లోపల బలరామకృష్ణులు ఇద్దరూ కూడా సాక్షాత్తు పరాత్పరుడిగా దర్శనమిచ్చారు. ఇదేమిటని నీళ్లలోంచి పైకి లేచి వెనక్కి తిరిగి చూశాడు. రథం మీదే కూర్చున్నారు. మీరు నీళ్లల్లోకి ఎప్పుడు వచ్చారని అడిగాడు. మేము రావడం ఏమిటి, ఇక్కడ కూర్చోమన్నావుగా కూర్చున్నామన్నాడు. ఓహో, పరమాత్మ లీలా అనుకున్నాడు. మళ్ళీ మునిగాడు. భాగవతంలో ఎవరూ పొందని దర్శనాన్ని అక్రూరుడు పొందాడు. నీళ్లల్లో తల ఉంచి నీళ్లల్లో ములిగి. పోతన గారు వేశారు పద్యాలు అక్కడ. ఆ భోగి భోగ పర్యంక మధ్యంబున వలనప్ప పచ్చని వలువవా అని. మహానుభావుడు ఆ మేఘమండలమున మెరుగుచందంబున ఉరమున శ్రీదేవి యొప్పువా అని. ముసరు తేటల నొప్ప ముఖ చతుష్కముకల బాలుడాడి బొడ్డు దమ్మివా అని. కదలిన బాహుపద క్రమంబున రమమసూపెడి నూపు రములవా అని. జలజ భవ రుద్ర సనక సనందన సనత్కుమార సద్విజామర ప్రశస్తమాన శ్రేష్ఠుడైన వాని సౌందర్య ఖనియైన వాని ఒక్క పురుషోత్తమునిగాంచే అన్నారు. ఆ నీళ్లల్లో మునిగేటప్పటికీ ఆదిశేషుడు 1000 తలలతో పడుకునుంటే దాని మీద ఇలా చెయ్యి పెట్టుకుని పడుకున్నటువంటి శ్రీమన్నారాయణుడిగా దర్శనమిచ్చి మహానుభావుడి యొక్క వక్షస్థలం మీద నీలమేఘం మధ్యలో మెరిసిపోతున్న మెరుపు తీగల లక్ష్మీదేవి ప్రకాశిస్తుంటే ఇలా అక్రూరుణ్ణి చూసి ఆశీర్వదించడానికి చెయ్యెత్తితే కణ 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 కణలాడుతున్నటువంటి బాహుకంకణములు కదులుతుంటే ఆ చప్పుళ్ళు కూడా అక్రూరుడికి వినపడితే చుట్టూ బ్రహ్మాదులు నిలబడి స్తోత్రం చేస్తున్నటువంటి శ్రీమన్నారాయణ దర్శనం పొంది పైకి లేచి రోమాంచితమైపోయి వెనక్కి తిరిగి చూస్తే రథంలో అలాగే కూర్చుని కనబడ్డారు బలరామకృష్ణులు. అంతటి దర్శనాన్ని అక్రూరుడు ఏ కారణం వల్ల పొందాడో తెలుసా? ఆయన తల్లి గాంధిని, ఆ గాంధిని కన్న తండ్రి 365 రోజులు గోదానం చేయడం వల్ల ఇంత భక్తుడు పుట్టాడు. ఆ అక్రూరుడు భాగవతంలో సత్రాజిత్తుకి సంబంధించిన శమంతకమణి పట్టుకుని కాశీపట్టణానికి వెళ్ళిపోతే నేను వినాయక ఉత్సవాల సమయంలో ఈ వినాయక వ్రత కథ వెనక ఉన్న అంతరార్థం గురించి వివరణ చేశాను కాపవరం గ్రామంలో. ఆ శమంతకమణిని పట్టుకుని వెళ్ళిపోతే కాశీ వెళ్ళిన తర్వాత ఆయనకి జ్ఞానోదయం అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నదానం చేయడం మొదలెట్టాడు. ఇంత కృష్ణ పరమాత్మ ఇంతమందిని శిక్షించాడు, కానీ అక్రూరుడు వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడే ఉన్న ద్వారకానగరంలో వర్షాలు కురవడం మానేశాయి. అంతటి భాగవతోత్తముడు వెళ్ళిపోయాడు కాబట్టి భక్తుడి గొప్పతనం ఏమిటో చూపించాడు కృష్ణ పరమాత్మ. పరమేశ్వరుడే ఉన్నా భక్తుడు లేకపోతే వర్షాలు పడలేదు. భక్తుడు ఊరి నుంచి వెళ్ళిపోతే అన్ని ప్రమాదాలు వస్తాయి. కబురు చేశాడు, అక్రూరా నువ్వు తిరిగి వచ్చేయని. అక్రూరుడు కాశీపట్టణం నుంచి మళ్ళీ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాడు.
ద్వారకానగరం అంతా వర్షాలు పడ్డాయి. హాయిగా భగవంతుణ్ణి సేవిస్తూ ద్వారకలోనే ఉండిపోయాడు. అంత పరమభక్తుడు. అందుకే లోకంలో ఒక చిత్రమైన విషయం చెప్తుంటారు. భగవంతుడి గురించి చాలా ప్రీతితో లోపల భగవంతుని యొక్క గుణములు బాగా అనుభవించడం వల్ల లోపల ఇంకా పట్టక పైకి వాగ్రూపంలో ప్రవహించడం అన్నది నీరు విడిచిపెట్టేటటువంటి ఒక గొట్టం కిందకి తీసుకెళ్లి ఒక బిందె పెడితే బిందె నీటితో నిండిపోయిన తరువాత ఇంకా బిందె నీటిని పట్టలేక అంచుల మించి నీరు కారిపోతే ఎలా కారిపోతుందో అలా భగవంతుని గుణములు లోపల బాగా అనుభవించి ఉండడం చేత కలిగినటువంటి అనన్యమైన ప్రీతి చేత నోటి వెంట వాక్కులు దొర్లిపోయేటటువంటి మహాపురుషుడు భగవంతుడి గురించి ప్రసంగం చేస్తున్న సభలో ఉన్నటువంటి శ్రోతలందరూ పరవశించి వింటుండగా మధ్యలోకి భగవానుడే హఠాత్తుగా దిగి వాడు చెప్తున్నది నా గురించే అంటే శ్రోతలు అంటారట కాసేపు ఆగు అయితే అయింది కానీ నీ కథ కన్నా నువ్వేం గొప్పవాడివి బాగుంటారు. అంత గొప్పగా ఉంటుందిరా భగవత్ కథ. చెప్పేవాడు వినేవాడు ఉన్న చోట క్షేత్రం అయి ఉంటుందన్నారు. అంత గొప్ప స్థితి కాబట్టి భక్తులున్న చోట అంత పవిత్రం అవుతుంది కాబట్టి అక్రూరుణ్ణి మళ్ళీ ద్వారకానగరానికి పిలిపించాడు. ఇంత మహాభక్తుడైనటువంటి అక్రూరుడి జననమునకు కారణము గోదానమే. మీకేమైనా అనుమానమా? రఘువంశంలో రఘుమహారాజు గారు పుట్టడానికి కారణం గోదానమే, గోసేవయే. మీకు అలాగే శ్రీరామాయణంలో విశ్వామిత్రుడు అసలు బ్రహ్మర్షి అవడానికి కారణం గోవే. ఆయన భూమండలం అంతా తిరిగొచ్చి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చి వెళ్ళిపోతుంటే నీకు ఆతిథ్యం ఇస్తానన్నాడు వశిష్ఠుడు. నాకు నువ్వేమిస్తావులే, చేసింది చాలు పాపం, నాకు ప్రీతిగా అర్ఘ్యం ఇచ్చావు, పాద్యం ఇచ్చావు, ఇంకింతకన్నా ఏం కావాలి, వెళ్ళొస్తానన్నాడు. కాదు అన్నం పెడతానన్నాడు. చాలా మంది ఉన్నారు, ఏం పెడతామన్నాడు. నీకెందుకు పెడతానన్నాడు. ఇన్ని లక్షల మంది కూర్చున్నారు సైన్యం. శబలని పిలిచాడు, ధేనువుని. వీళ్ళందరికీ వీళ్ళ మనసుల్లో ఏం తినాలనుకుంటున్నారో పెట్టన్నాడు. అంతే, వాళ్ళ జన్మాంతరంలో తినని పదార్థాలన్నీ పెట్టేసింది ధేనువు. వాళ్ళందరూ తినేశారంతే. విశ్వామిత్రుడి మనసు మారిపోయింది. నీకు 1,00,000 గోవులు ఇస్తాను, నాకు ఆ ధేనువు ఇచ్చేయి అన్నాడు. అంటే అదెలా ఇస్తానది? కామధేనువు యొక్క బిడ్డ నా దగ్గర ఉంటుంది, నేను ఇవ్వనన్నాడు. 1,000,000 ధేనువులు ఇస్తానన్నాడు, బంగారు కొమ్ములున్న ఆవులు ఇస్తానన్నాడు, ఎద్దులు ఇస్తానన్నాడు, రథాలు ఇస్తానన్నాడు, ఐశ్వర్యం ఇస్తానన్నాడు. ఏమి ఇస్తానన్నా నాకు అక్కర్లేదన్నాడు వశిష్ఠుడు. ఆఖరికన్నాడు, రత్నం హి భగవన్నేత రత్నహారీచ పార్థివ తేషాం మే శబలాం దేహి. అందుకని లోకంలో ఎక్కడైనా రత్నం ఉంటే అది రాజుకి చెందుతుంది, విలువైంది కాబట్టి. అసలు ఈ శబల నీదని ఎవరు చెప్పారు? ఇంత విలువైంది కాబట్టి రాజుకి చెందుతుంది. నాది నీ దగ్గర ఉంది కానీ నీది నాకిమ్మంటలేదు, నేను పట్టుకుపోతున్నాను అని తీసుకున్నాను. ఆ కామధేనువు విడిపించుకుని మళ్ళీ వచ్చి వశిష్ఠుడి దగ్గర ఏడ్చింది. అదేమిటి అలా పట్టుకెళ్ళిపోతున్నాడు, ఊరుకున్నామే అంది. అంటే ఆయన అన్నాడు, నేను ఊరుకోలేదు, ఆయనతో చెప్పాను, స్వాహాకార వషత్కారో విద్యాంశ్చ వివిధాస్తథ అని చెప్పాను. నా ఆశ్రమంలో స్వాహాకారం, వషత్కారం, విద్యబోధ అన్నీ ఈ పాల మీద ఆధారపడ్డాయి, ఈ ధేనువుని ఇవ్వనని చెప్పాను. బలవంతంగా తీసుకెడుతున్నాడు. నువ్వు సైన్యాన్ని సృష్టించి నిన్ను నువ్వు రక్షించుకో, సైన్యాన్ని నశింపచేయి అన్నాడు. అంతే, అది ఒక పెద్ద అంబారావం చేసింది. తస్య హుంబారమాజ్యాత కాంభోజా రవిసన్నిభాః ఊషసత్వత సంజాతాః పప్లవాః శస్త్రపాణయః అన్నారు వాల్మీకి మహర్షి. అది ఒక్క అరుపరిచేటప్పటికి దాని రోమకూపాల్లోంచి, దాని యొక్క ఎముకల సంధులలోంచి కొన్ని లక్షల మంది సైన్యం, పప్లవులు, వాళ్ళ జాతులన్నీ అప్పుడే వచ్చే గోవు శరీరంలోంచి వాళ్ళందరూ వచ్చి వీళ్ళందరినీ సంహరించారు. అప్పుడు విశ్వామిత్రుడికి వశిష్ఠుడి మీద పగ పెరిగింది. ఆ పగ తపస్సు అయింది. ఆ తపస్సు ఆఖరికి సత్వగుణంగా ప్రకాశించింది. చిట్ట చివరికి బ్రహ్మర్షి అయ్యాడు. రామాయణంలో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవడానికి కారణం ఒక గోవే. ఒక గోవు ఎన్ని కావ్యాల్లో ఎన్ని రకాలుగా తిరిగిందో చూడండి. ఇవాళ మీరు నేను ఈ భూమి మీద బతికున్నామంటే కారణం ఏమిటో తెలుసా? కామధేను రూపంలో ఈ భూమాత ఒకానొక నాడు సమస్తాన్ని వర్షించింది పృథుమహారాజు గారికి. భాగవతంలో ఒకానొకప్పుడు పృథుమహారాజు గారు, ఈ పృథువు అంటే ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పృథుమహారాజుగా వచ్చారు. వచ్చినప్పుడు లక్ష్మీదేవి ఆయన భార్యగా వచ్చింది. వచ్చి ఇద్దరు పరిపాలన చేయడం మొదలుపెట్టేటప్పటికి దేశం అంతా క్షామం, ఎక్కడ తినడానికి అన్నం లేదు. ఆయనకి కోపం వచ్చింది, నా ప్రజలు ఇంత బాధపడుతున్నారు, అన్నం లేకుండా చేసేసావా భూమి, నిన్ను చంపేస్తానని బాణం ఎక్కువ పెట్టాడు. భూమి గోరూపం ధరించి పరిగెత్తి ఆయన్ని ఎక్కడా దాక్కోలేక ఆయనకి ఎదురొచ్చింది. పృథువు చేత పరిపాలించబడింది కాబట్టి పృథ్వీ అని పేరు వచ్చింది. ఇప్పుడు ఆవిడ ఎదురొచ్చి, నాది తప్పు కాదయ్యా,
ఈ సృష్టి చేసినప్పుడు చతుర్ముఖ బ్రహ్మ గారు ఈ భూమిలోకి తీసుకొచ్చి ఓషధుల్ని పెట్టాడు. ఆ ఓషధులు నాలో ఉన్నాయి కాబట్టి ఎన్ని పర్యాయములు తీసుకొచ్చి ధాన్యం వేసినా మళ్ళీ మొలకలెత్తి ఒక్కొక్క మొక్కలోంచి గుప్పిడి గుప్పిడి ధాన్యం పండే శక్తి నా ఎందుండిపోయింది. కానీ లోకంలో పాపం పెరిగిపోయింది. ప్రతివాడు తను తినేవాడే కానీ హోమం చేసేవాడు, యజ్ఞం చేసేవాడు, యాగం చేసేవాడు లేడు. దేవతల పేరు చెప్పి హవిస్సు ఇచ్చేవాడు లేడు. కాబట్టి దేవతలకి హవిస్సు ఇవ్వడం పోయింది. కాబట్టి ఓషధులలోంచి ఆ శక్తితో పంటలు పండేటటువంటి శక్తి క్షీణించిపోయి ఓషధులు అడుక్కెళ్ళిపోయాయి. ఇప్పుడు నేను పంట పండించలేను, ఆ ఓషధులు ఎక్కడికో వెళ్ళిపోయి. నీ వంటి మహాపురుషుడు పుట్టాడు కాబట్టి నేను ఒక ఆవుగా నిలబెడతాను. నువ్వు నీ శక్తితో నా పితుకులు పిండు, అందులోంచి మళ్ళీ ఓషధులు వస్తాయి. ఆ ఓషధుల్ని మళ్ళీ భూమి మీద చల్లు, ఆ పాలని మళ్ళీ నేను పంటలు పండిస్తానండి. అప్పుడు పృథు మహారాజు గారు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కనుక ఆయన ఆ కామధేనుమూర్తి అని మీరు ఇప్పుడు చేసేటటువంటి కుంకుమార్చనలలో ఒక రోజున మీకు ఆ కామధేనుమూర్తిని ఇస్తారు. ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసా అండి. అమ్మవారే కామధేనుమూర్తిగా ఉంటుంది, శరీరం ఆవుగా ఉంటుంది, ముఖం అమ్మవారిగా ఉంటుంది. ఆ కామధేనువుని పూజ చేస్తే ఆ పితుకులలోంచి మీకు కావలసిన దాన్ని అమ్మవారు వర్షించేస్తుంది. అటువంటి కామధేనుమూర్తిని ఒకరోజు కుంకుమార్చనలో మీ చేత అర్చింపచేస్తారు ఈసారి. కాబట్టి ఆనాడు కామధేనువుగా లోకానికంతటికీ మళ్ళీ పంటలు పండడానికి కావలసి ఇచ్చింది కామధేనుమూర్తి. కాబట్టి ఆ కామధేనుమూర్తి ఆనాడు కామధేనువుగా అమ్మవారు వచ్చి లోకానికి కావలసినటువంటి పంటలన్నింటినీ మళ్ళీ అనుగ్రహించింది. అప్పుడే ఈ భూప్రపంచంలో ఉన్న జాతులన్నీ తమకు కావలసినవన్నీ కూడా ఆ కామధేనువు నుంచి పిండుకున్నారు. అప్పుడే వచ్చాయి అన్ని. రాక్షసులు తాగేటటువంటి సుర దగ్గర నుంచి అన్నిటినీ కామధేనువు దగ్గరే పిండారు. పృథు మహారాజు గారి పరిపాలనా కాలంలో కామధేనుమూర్తిగా అమ్మవారు అనుగ్రహించింది ఈ భూమండలాన్ని మళ్ళీ. కాబట్టి ఇవాళ మనం మళ్ళీ అన్నం తినగలుగుతున్నాం. ఆ ఆవు అంత గొప్పది. ఆ ఆవు గురించి మాట్లాడుతూ భాగవతంలో ఒక మాట చెప్తారు. ఎంత గొప్పది ఆవంటే, పరమేశ్వరుడికి కోపం వచ్చి ఎవరినైనా చంపడం అంటూ జరిగితే కొన్ని కారణాల వల్ల మాత్రమే చంపేస్తానని చెప్పాడు. వాడు ఎంత తప్పు పనులు చేసినా నేను వాడి జోలికి వెళ్ళను. వాడు చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి, అవి చేస్తే మాత్రం నేను ఇక వాడిని ఉంచడం అన్నది జరగదు, దారుణంగా చంపుతానని చెప్పాడు. హింస చేసి చంపేస్తాను. ఎప్పుడో తెలుసా? శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు, తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింస పొందు. ప్రహ్లాదోపాఖ్యానంలో చెప్పాడు ఈ మాట. శ్రీమన్నారాయణుడి దగ్గరికి దేవతలు ప్రార్థన చేస్తే ఈ పరిస్థితులు ఎప్పుడు వస్తే అప్పుడు చంపేస్తానా చేసిన వాడిని అని చెప్పాడు. మొట్టమొదటిది శుద్ధ సాధులందు, భగవంతుణ్ణి నమ్ముకున్న వాడి జోలికెడితే నిష్కారణంగా చచ్చిపోతాం. ఎంతమందో అలా పడిపోయిన వాళ్ళు ఉన్నారు లోకంలో. శుద్ధ సాధులందు, సురలందు, దేవతల్ని నింద చేసి యజ్ఞయాగాది క్రతువుల్ని విమర్శించడం మొదలెడితే ఇబ్బందులు వస్తాయి. శృతులందు, వేదం జోలికెడితే ఇబ్బంది వస్తుంది. విప్రకోటి యందు, భగవంతుణ్ణి నమ్ముకుని ఆరాధన చేసేటటువంటి పరమభక్తులైన వాళ్ళ జోలికెడితే ఇబ్బంది వస్తుంది. విప్రకోటి యందు, ధర్మ పదవి యందు, ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలు పెడితే తవిలి నాయందు, చిట్ట చివరికి అదే పనిగా భగవంతుడిని నింద చేయడం మొదలు పెడితే వాణ్ణి నేను చూసి 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 చంపేయవలసి వస్తుందని చెప్పాడు భగవానుడు. ఆయన కోపానికి కారణాలు. కాబట్టి ఆవు జోలికి వెళ్ళకూడదు. ఆవు అనేటటువంటిది అంత పవిత్రమైన మూర్తి. ఆవు గురించి భాగవతంలో పరీక్షిత్ ఒక మాట చెప్తాడు. వాచివి అయిన గడ్డి తిని వాహినిలందు జలంబు తాగగా నీ చరణంబులెవ్వడుటి నిర్దలితంబుగా చేసే వాడు తా ఖేచరుడైన వాని మణికీలత యుక్త బాహులన్ వేచి ఇట్టని వేచివేయితూ వినువీధికి నేగిన నెల దాగినన్ అన్నాడు. ఎవరిని ఏమడిగావు నువ్వు? ఒక ఆవు, ఒక ఎద్దు ఎవరిని ఏం అడగలేదు. నీకక్కర్లేని గడ్డెత్తింది, నీకక్కర్లేనటువంటి నీళ్ళెత్తాగింది, నిన్ను ఆధ్యాత్మికంగా లౌకికంగా పోషించడం కావలసిన పాలు నీకిచ్చింది. అటువంటి ఆవు ఏం చేసిందని ఆవు జోలికెళ్ళి ఆవుని తన్నావు, ఏం చేసిందని ఎద్దు కాళ్ళు నరికావు. కాబట్టి ఈ పని ఎవడు చేశాడో వాడు ఎంత మొనగాడైనా సరే, మణులతో కూడిన బాహువులున్నవాడైనా సరే, వాడి బాహువులు నరికి వాడు పైలోకాల్లో ఉన్న కింద లోకాల్లో ఉన్న చంపేస్తానన్నాడు పరీక్షిత్. చంద్రవంశ ప్రభువు కనుక ధర్మానికి అలా నిలబడిపోయాడు. నిలబడిపోయి ఆవుతో ఒక మాట అంటాడు. సాధువులకు జంతువులకు హాని చేసేది దుర్మార్గుల
భంజింపని రాజాధము ఆయువు స్వర్గము శ్రీ ధనము వీటిపోవు సిద్ధము తల్లి అన్నాడు. ఆవుల జోలికి ఎద్దుల జోలికి వెళ్ళి వాటిని నిష్కారణంగా చంపేసేటటువంటి వాళ్ళని అదుపు చెయ్యడం రాజు యొక్క విధి. అలా చెయ్యనటువంటి రాజు యొక్క ఆయుర్దాయము, ఊర్ధ్వలోక ప్రాప్తి, ధనము నశించిపోతాయమ్మా, అందుకని నేను శిక్ష వెయ్యాలనుకుంటున్నానని చెప్పాడు. ఆవు ఎద్దు అంత గొప్పవి. ఇక ఈ ఆవు అన్న ప్రసంగం ఇలా నేను చేస్తూ వెడితే దానికి అంతే ఎక్కడ ఉంటుంది? 11 రోజులు ఆవు గురించే ఉంటుంది ప్రసంగం. కానీ ఒక్క మాట చెప్పి పూర్తి చేస్తా. ఈ మాట అంటే నాకు ఒకటి గుర్తొస్తోంది. అసలు కలియుగంలో కలవు వెంకటనాయక. కలియుగంలో అసలు మొట్టమొదట ఏది రక్షింపబడాలో చెప్పిన వాడు వెంకటేశ్వరుడు. ఎక్కడ చెప్పాడు? ఒకానొకప్పుడు వెంకటేశ్వరుడు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ దక్షిణ భారతదేశానికి వచ్చేసి ఎక్కడో వెంకటాచల పర్వతంలో ఒక పుట్టలో కూర్చుని ఉన్నాడు. ఆయన్ని ఎలా వెతకాలో తెలియక భవిష్యోత్తర పురాణంలో చెప్తారు ఈ రహస్యాన్ని. బ్రహ్మ ధేను శివో వత్స, తర్వాత గోపాలి కమలాలయా. బ్రహ్మగారు ఆవుగా మారాడు, శివుడు దూడగా మారాడు. సాక్షాత్తు కరవీరపురంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆ ఆవుని మేపేటటువంటి గోపకాంతగా మారింది. ముగ్గురు కలిసి నారాయణపురానికి వచ్చారు. నారాయణపురాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారు ఆవుని దూడని చూసి చాలా ముచ్చటగా ఉన్నాయని అమ్మమ్మని అడిగితే ఆవిడ అమ్మేసి వెళ్ళిపోయింది కరవీరపురం. ఇప్పుడు అమ్మేసింది ఎవరిని అమ్మేసింది? బ్రహ్మగారిని శివుణ్ణి అమ్మేసింది. అమ్మేస్తే రాజుగారు సంతోషంగా కొనుక్కుని పాలు పిండుకుంటున్నాడు. చాలా పాలిస్తోంది, పొంగిపోతున్నాడు రోజు ఆవుని. ఓ చాలా గొప్ప ఆవురా, మనకి బాగా పాలిస్తోంది అనుకున్నాడు. బ్రహ్మగారు వచ్చింది ఎందుకు? ఎక్కడున్నాడో వెంకటేశ్వరుడు వెతుక్కోవడానికి వచ్చాడు ఆయన. రోజు పర్వతం మీదకి తీసుకెళ్లేవారు. పర్వతం మీద మేతమేస్తున్నట్టుగా వెతుకుతుండేవాడు, ఎక్కడున్నాడు తపస్సు చేస్తూ అని. ఓ రోజున ఓ పుట్ట దగ్గరికి వెళ్ళి చూశాడు. పుట్ట లోపల కూర్చుని ఉన్నాడు శ్రీనివాసుడు. ఓహో తండ్రి ఇక్కడున్నావా అన్నాడు. చాలా సంతోషపడిపోయి ఆ పుట్ట మీదకెక్కి పితుకులు పుట్టలోకి పెట్టి వాల్మీకస్తం హరిజ్ఞాత్వా తుతోష మనసా విధి అన్నారు భవిష్యోత్తర పురాణంలో. ఆ పుట్టలో ఉన్న శ్రీనివాసుడిని చూసి పొంగిపోయాడు బ్రహ్మగారు, పాలు తెలిసాడు. లోపల కూర్చున్న శ్రీనివాసుడు ఓహో మన బ్రహ్మగారు వచ్చాడు రా అని నోరు చేసి పాలు తాగేశాడు. ఇంటికి వెళ్ళి పాలివ్వడం మానేసింది ఆవు పాలివ్వడం మానేస్తే రాజుగారి భార్య కోపం వచ్చింది. ఆవిడకి అదే పనిలో ఉంది, రోజు ఆవులు పాలిన్నో కూడా చూసుకునేదిలా ఉంది ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఈ ఆవు పాలు ఎందుకు ఇవ్వట్లేదు, నువ్వు తాగేస్తున్నావని ఆ గోపాల బాలకుడిని పట్టుకుని తోలుతో చేసినటువంటి ఒక పటకా పట్టుకుని కొట్టింది ఆవిడ. కొట్టిస్తే వాడు బాధపడి ఈ ఆవు చేసినటువంటి దాష్టీకం కాదు కానీ నాకు ఇబ్బంది వచ్చింది, చంపేస్తానంటోంది ఆవు పాలివ్వకపోతే ఇది ఏం చేస్తోందని మర్నాటి నుంచి ఆవు వెంట తిరగడం మొదలెట్టాడు. ఈ ఆవు వెళ్ళి పుట్టలో పాలు తెలియడం చూశాడు. ఓసి ఆవా, నువ్వేమో పుట్టలో పాలు తెలిస్తున్నావు, ఆవిడేమో నన్ను కొట్టింది నేను తాగేశానని అని కోపం వచ్చేసి చేతిలో ఉన్న గొడ్డలి తీసి ఆవు మీదకి విసిరేశాడు. ఆవుకి ఎక్కడ గొడ్డలి తగులుతుందో గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. చిత్రం చూశారా? లోకం జాగ్రత్తగా ఉండాలంటే ముందేవి బతికి ఉండాలి. బ్రాహ్మణుల పేరు కూడా ఎత్తలేదు వేదం, గోవుల పేరు చెప్పింది. ఆ గోవులు లేకపోతే, ఆవు పాలు లేకపోతే, పెరుగు లేకపోతే, ఆవు పాలు పెరుగు నెయ్యి, ఆవు యొక్క పంచగవ్యాల్లో ఆవు యొక్క మూత్రం, ఆవు యొక్క పేడ, ఈ 5 లేకపోతే, అందున ప్రత్యేకించి ముందు పాలు పెరుగు నెయ్యి లేకపోతే ఏం పెట్టి బ్రాహ్మణుడు మాత్రం హోమం చేస్తాడు, ఏం పెట్టి యజ్ఞం చేస్తాడు, ఏం పెట్టి అభిషేకం చేస్తాడు? ఈ 3 ఉండాలి అంటే ఆవు ఉండాలి. ఆవు ఉంటే బ్రాహ్మణ్యం ఏమైనా చేస్తుంది, ఓ హోమం చేస్తుంది. సుబ్రహ్మణ్య శర్మ గారికి ఎన్ని మంత్రాలైనా వచ్చి ఉండొచ్చు, రేపు పొద్దున చండీ హోమం ఏం చేస్తారు? ఆవు నెయ్యి లేకపోతే. ఆవు నెయ్యి ఉంటే కదా సమిధ తీసుకెళ్లి ఆ హోమంలో వేయడం. కాబట్టి ఆవు నెయ్యి ఉండాలి. ఆవు నెయ్యి ఉండాలంటే ఆవు ఉండాలి. అందుకని గోవు ఉంటే గోవుని బట్టి గోవు ఇచ్చిన పదార్థాలతో బ్రాహ్మణుడు హోమం చేసి లోకాన్నంతటినీ రక్షిస్తాడు మంత్రశక్తి చేత. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. గోవు గురించి చెప్తే మంగళవాక్యాన్ని అంత గొప్పగా చెప్పారు. గోవు లేనిదే లోకం ఎక్కడుందన్నారు. అంత గొప్ప గోవు. కాబట్టి ఆ గోవు రక్షింపబడాలి. కాబట్టి శ్రీనివాసుడు ఏం చేశాడు? ఆ గోపాల బాలుడు విసిరినటువంటి గొడ్డలి ఆవుకి ఎక్కడ తగులుతుందో అని పుట్టలోంచి గభాలన పైకొచ్చేటప్పటికి ఆ గొడ్డల ఆయనకి తగిలింది. ఆ గొడ్డల ఆయనకి ఎప్పుడైతే తగిలిందో సప్తతాళ ప్రమాణైన రక్తస్ఫూర్తిర భూస్తధా అన్నారు. 7 తాడి చెట్లంతెత్తు నెత్తుటి ప్రవాహం పైకి లేచి ఆ నెత్తులు చూసి గోపాల బాలుడు అక్కడే పడి ప్రాణాలు విడిచిపెట్టేశాడు. ఈ ఆవు మాత్రం శ్రీనివాసుడి యొక్క స్థితిని చూసి బెంగ పెట్టుకుని పరిగెత్తుకుంటూ చోళరాజు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి గుడ్లు తిప్పుతూ కన్నుల నీరు కారుస్తూ తిరుగుతోంది. ఏమైంది ఆవుకి అని భటుల్ని పంపాడు. అయ్యా, ఈ ఆవు మేసిన చోటుకి వెళ్ళి చూసాం, పుట్ట మీద 7 తాడి చెట్ల ఎత్తులోకి నెత్తుటి చుక్కలు పడుతూ రక్తం ప్రవహిస్తోంది. లోపల ఎవరో ఉన్నారు పుట్టలో.
ఏం జరిగిందో మాకు తెలియదు, దగ్గరికి వెళ్ళలేకపోయాం, గోపాలుడు మరణించాడని చెప్పారు. భయపడి రాజు బయలుదేరి వచ్చాడు. వచ్చి చూశాడు. చూసి ప్రభో ఏమైంది, మీరెవరని అడిగాడు. దుర్మార్గుడా, వెయ్యకూడనంత శిక్ష గోపాలుడికి వేశావు కాబట్టి వాడు భయపడిపోయి ఆవు మీదకి గొడ్డలు విసిరాడు. నేను ఉండగా ఆవు చెనకబడమే, నేను పైకొచ్చి ఆ దెబ్బ నేను తిన్నాను. పిశాచోభవదు బుద్ధే మద్దుఃఖాదన కర్మణ, నాకింత కష్టం కలగడానికి కారణం అయ్యావు కాబట్టి నువ్వు పిశాచమగుదువుగాక అన్నాడు. అనేటప్పటికీ రాజు గడగడ వణికిపోయి, మహాప్రభో ఇదెక్కడ ప్రారంధం, నేనేమి చేశానండి, అందుకని చెప్పేసి నా ఈ తప్పు మన్నించండి, ఎలాగైనా సరే నన్ను కాపాడవలసిందన్నాడు. అంటే వెంకటాచల ప్రభు మహాకారుణ్యం కలిగిన వాడు కాబట్టి ఆయన అన్నాడు, ఇప్పుడు నువ్వు సుధర్ముడివి, నీకు కొడుకు సువీరుడు అన్నవాడు పుడతాడు, సువీరుడు కడుపున ఆకాశరాజు పుడతాడు, ఆకాశరాజు కడుపున పద్మావతి పుడుతుంది, ఆ పద్మావతిని నేను వివాహం చేసుకుంటాను. ఆకాశరాజు వివాహ సమయంలో శుక్రవారం నాటి సాయంకాలం నాకు కిరీటం పెడతాడు. శుక్రవారేతు సాయాహ్నే కిరీటం ధారయామ్యహం, కిరీటధారణే కాలే నేత్రేమే జలపూరితే. నాకు ఆయన కిరీటం పెట్టినప్పుడు సంతోషం కలిగి నా కన్నుల వెంట ఆనంద భాష్పాలు వస్తాయి. అప్పుడు నీ పిశాచి జన్మ పోతుంది, ఈలోగా నువ్వు పుష్కరిణిలో స్నానం చేస్తావు, నీ పిశాచి జన్మ పోతుంది, సంతోషంగా ఉంటావు పొమ్మన్నాడు. ఈ గోపాలుడు నేను వెంకటాచలం వచ్చిన తర్వాత బ్రహ్మగారు నాకు పాలు విడుస్తున్నప్పుడు నేను భూమండలంలో ఈ పైకి లేవగానే గొడ్డలి విసిరి నాకు దెబ్బ తగిలినప్పుడు చూసిన మొట్టమొదటి నరుడు ఈ గోపబాలుడే. కాబట్టి వాడు తప్పే చేసినా నేను మహాకారుణ్యంతో వరమిస్తున్నాను. ప్రతిరోజు వెంకటాచలంలో ఏకాంత సేవ అయిపోయిన తర్వాత సుప్రభాతం చదివిన తర్వాత తలుపులు తీయగానే మొదటి దర్శనం ఎవ్వరూ చెయ్యడానికి వీలు లేదు. సన్నిధి గొల్ల అని ఈ చనిపోయిన గోపాలు బాలుడి వంశంలో పుట్టినటువంటి గొల్లవారు మొట్టమొదట నా దర్శనం చేస్తారు. ఆ ఆవు రూపంలో నాకు బ్రహ్మగారు పాలు పోశారు కాబట్టి ఎప్పుడూ నాకు మొట్టమొదట సుప్రభాతం చదవగానే ఆవు పాలు నివేదన చెయ్యాలి, నేను ఆవు పాలు తాగుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. వెంకటరమణుని యొక్క మొట్టమొదట లోకానికి చేసిన ఉద్బోధ గోవుల్ని రక్షించండి, అవునా కాదా? గోవు కోసం దెబ్బ ఆయనే తిన్నాడే, గోపాల బాలుడికి మొదటి దర్శనం ఇచ్చాడే. కాబట్టి గోవు అంత గొప్పది. ఎలాగో ఈ మాట అన్నాను కాబట్టి ఇంకో విషయం నాకు జ్ఞాపకానికి వస్తుంది. అసలు కలియుగంలో భవిష్యోత్తర పురాణంలో ఒక మాట చెప్తారు. మాధవుడనే ఒక బ్రాహ్మణుడు ఉంటే ఆ బ్రాహ్మణుడికి ఎంతకాలానికి సంతానం కలగలేదు, కాళహస్తిలో ఉండేవాడైన. సంతానం కలగలేదని బాధపడి భగవంతుణ్ణే నమ్ముకుని జీవిస్తుంటే వృద్ధోస్యాస్య దైవేన పూర్వపుణ్యేన వృద్ధాస్యాస్య సుతోభవత్ అన్నారు. దైవం యొక్క అనుగ్రహం చేత వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత ఆయనకు కొడుకు పుట్టాడు, వాడికి మాధవుడు అని పేరు పెట్టుకున్నాడు. ఆ మాధవుడు చంద్రకళ అనే అమ్మాయిని వివాహం చేసుకుని వేదాంగములు చదువుకుని ఎంతో గొప్పగా ఉండేవాడు. కలియుగం జారుడు మెట్లు ఒక్క తప్పు చేస్తే చాలు కింద పడిపోతాడు. ఒకనాడు ఆవులు బతికి ఉన్న ఆవుని తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా కత్తితో కంఠం నరికేసి తోలు ఒలిచి మాంసాన్ని ఉడకపెట్టుకుని తిని కళ్ళు తాగి జారగృహానికి వెళ్ళి ప్రతిరోజు వ్యభిచారం చేసేటటువంటి లక్షణం ఉన్న చింతముద్దు లాంటి కుంతల అనబడే ఒక స్త్రీని చూసి మనసు పారేసుకున్నాడు. నీతో నాకు సంగమ సుఖం కావాలన్నాడు. ఆవిడంది, బుద్ధిహీనుడా, వేదాలు చదువుకున్నావు, వేదాంగములను చదువుకున్నావు, గాయత్రి చేస్తావు, అగ్నిహోత్రం చేస్తావు, సద్బ్రాహ్మణ కులంలో పుట్టావు, నీకు ఇదేం కోరికరా? నేను ఎటువంటి దాన్నో తెలుసా? ఇన్ని గోవులు చంపేశాను ఈ చేత్తో, నాకు నా శరీరంలో ఉన్న సప్త ధాతువులు గోమాంసంతో ఏర్పడ్డాయి, నేను నిరంతరం కళ్ళు తాగుతాను, మా నోటి వెంట ఎన్నడూ మంచి మాట రాలేదు, ఎప్పుడూ హేయమైన మాటలు మాట్లాడతాం, నా అరిచేతులు చెయ్యకూడని పనులు చేసి జనాన్ని మర్దించడం వల్ల కాయలు కాసిపోయాయి, మా కడుపు లోపల ఉండేటటువంటి దుర్గంధం అంతా ఇంత కాదు, నేను ప్రతిరోజు కొన్ని బాణల కళ్ళు తాగుతాను, అటువంటి నాతో నీకు సంగమ సుఖం కావాలా? పరస్త్రీ సంగదోషేణ బహవో మరణం గతాః. లోకంలో చాలా మంది పరస్త్రీ సంఘాన్ని కోరుకుని చచ్చిపోయారు. ఎందుకురా అటువంటి కోరిక కోరుతావు? బ్రాహ్మణుడివి, ఇంత గొప్ప స్థితిలో ఉన్నవాడివి, నీ అంత నువ్వు ఎందుకు పాడైపోతావు? దుర్మార్గుడా, పోతలక, నువ్వు అంగీకరించకపోతే నిన్ను బలాత్కారంగా అనుభవిస్తానన్నాడు. అంత పని చేశాడు మాధవుడు. చేస్తే ఆవిడంది, ఇంతటి బ్రాహ్మణుడివి ఇంత దౌర్భాగ్యపు చేష్టితాన్ని చేశావు, ఇంకా ఎలాగో ఇలా చేశావు కాబట్టి ఇక బ్రాహ్మణుడిగా బతక్కో. త్వజ యజ్ఞోపవీతంతే ముండగిత్వా చిరస్తదా భక్ష గోమాంసముత్తమం అంది. ఏది ఇంత దిక్కుమాలిన పని చేసిన వాడివి, శిఖ లేకుండా పిలక లేకుండా గుండు చేయించేసుకో, యజ్ఞోపవీతం తీసేయి, ఆవుని చంపి మాంసం తిను, నీకున్న బ్రాహ్మణ్యం నశించిపోతుంది.
నీ కోసం చేస్తానని పిలక తీసేసి గుండు చేయించేసుకున్నాడు, యజ్ఞోపవీతం విసిరేశాడు, ఆవుని చంపేశాడు. ఉత్తర క్షణంలో పరమ పాపాత్ముడైపోయాడు, ఆ కుంతలతో ఉండిపోయాడు. అది కలియుగంలో కలిపురుషుడి యొక్క ప్రభావం అంత గొప్పగా ఉంటుంది. ఇటువంటి వాడు కుంతల చచ్చిపోతే బెంగబెట్టుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత బెంగబెట్టుకుని కొంతమంది రాజులు యాత్రకు వెడుతుంటే వాళ్ళ వెనక వెళ్ళాడు. వెళ్ళి తనకి తెలియకుండానే వెంకటాచల పర్వత శిఖరముల మీదకి వెళ్ళి శేషాద్రి పర్వతానికి తల తాటించాడు. వెంటనే వాంతి. అతను ఇంతకు ముందు చేసిన పాపాలన్నీ ఆ పర్వతం, వెంకటాచల పర్వతం, వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత, ఆ కొండ మీద కాలు పెడితే పాపాలు కాలిపోతాయి. అందుకని వెంటనే పాపాలన్నీ కక్కేశాడు. అవి ఆ పర్వతం యొక్క పర్వతానికి ఉన్నటువంటి శక్తి చేత కాలితే పొగ వచ్చింది. ఆ పొగ యొక్క వాసన చూడలేక ఋషులు కూడా పైకి లేచారు. చిచ్చి చిచ్చి ఎంత పాపం చేశాడు రావిడే. ఇంత పాపం చేసిన వాడు స్వామి పుష్కరిణిలో స్నానం చేశాడు. వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత, వెంకటరమణుడు అందుకనంత గొప్పవాడు, మహానుభావుడు, కన్న తండ్రి. ఆయన పాదాలు పట్టుకుంటే చాలు పాపాలన్నీ పోతాయి, ఆయన పేరెత్తితే చాలు పాపాలు పోతాయి. మహానుభావుడు పాపాలన్నీ తీసేసి స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏమదృష్టం రా పుష్కరిణి స్నానం చేశావన్నారు. స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ప్రపంచంలో 3 దొరకవు. స్వామి పుష్కరిణి స్నానం దొరకదు. సద్గురోహ పాదసేవనం, సద్గురువు యొక్క పాదములు మీరు పట్టుకుందామన్న ఆయన ఒప్పుకోడు. ఆయన ఏమి పాదసేవ చేయించుకోడు. అలా పాదసేవ చేసే అదృష్టం కలిగిందా జన్మ సౌభాగ్యం అది. సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి. ఏకాదశి వ్రతం, అసలు ఏకాదశి వ్రతం అంటే ఏమిటో మీకు ఎప్పుడన్నా ఉపన్యాసం చెప్తారు ఇంద్రు గాని. ఓ రోజు మనం చేద్దాం ఏకాదశి వ్రతం. అలాగా ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఈ 3 చాలా దుర్లభం అన్నారు శాస్త్రంలో. ఆయన పుష్కరిణిలో స్నానం చేయగానే ఆయన పాపాలన్నీ పోయాయి. ఆకాశరాజుగా పుట్టాడు. ఆయన కూతురు పద్మావతి. ఆ పద్మావతిని వెంకటరమణుడు వివాహం చేసుకున్నాడు. వెంకటరమణుడికి పిల్లనివ్వగలిగిన గొప్పవాడయ్యాడు ఆ పర్వతం ఎక్కినందుకు. ఇంత దుర్మార్గుడు, అంత గొప్ప కొండ, అంత గొప్ప తండ్రి నా స్వామి. కాబట్టి చూడండి, దీనికి అంతటికీ కారణం ఎక్కడి నుంచి వచ్చింది? భక్ష గోమాంసం ఉత్తమం. మహాపాపంగా కొంతలో ఏం చెప్పిందంటే గోమాంసం తినరా. గోమాంసం తినడం అంత పాపం, గోవుకి ఇన్ని గడ్డి పరకలు పెట్టడం అంత పుణ్యం. ఇప్పుడు ఈ ఉపన్యాసం అంతా చెప్పిన తర్వాత నాకు ఒక విషయం తెలుసు. నేను కఠినాత్ముండేమో కానీ మీరు ఆవు వెన్నపూసలాంటి వాళ్ళు. ఆ గో సేవ అంత గొప్పది. ఆ గో సేవ చేసి ఇంతమంది మహానుభావులు పుట్టారు. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఇలా చెప్తూ పోతే ఏదో నెగడులోంచి రవ్వలు పుట్టినట్టు పుట్టేస్తాయి. నాకు వచ్చిన పెద్ద బాధ. రుద్రాధ్యాయం అని మనం యజుర్వేదంలో శివలింగానికి అభిషేకం చేస్తాం. అభిషేకం పూర్తి చేస్తూ మాట చెప్తారు. అందులో వేహచ్చమే నడ్వాంచమే ధేనుశ్చమే ఆయుర్యజ్ఞేన కల్పతాం అనో మంత్రం. అందులో వేహచ్చమే అంటే నాకు బండి లాగే ఎద్దోటి కావాలి. నడ్వాంచమే నాకు ఇంట్లో ఎప్పుడూ ఉండి పొలం పని చేసి పెట్టే ఎద్దులు కావాలి. ధేనుశ్చమే, ధేనుశ్చమే అంటే ఏమిటో తెలుసా అండి? అప్పుడే ఈని దూడతో ఉండి నాకు సమృద్ధిగా పాలిచ్చేటటువంటి ఆవు కావాలి. ధేనుశ్చమే ఆయుర్యజ్ఞేన కల్పతాం, దానితో కూడా ఆయుర్దాయం కావాలి అనుభవించడానికి. ఈశ్వర, నేను నీకు అభిషేకం చేసేందుకు నాకు అవి ఇయ్యి. ఇంట్లో ఆవు ఉంటే, ఇంట్లో ఎద్దుంటే అంత గొప్పది. ఒక ఆవు నిమ్మని ఎప్పుడు అడుగుతారో తెలుసా అండి? అభిషేకం చేస్తే అడుగుతారు. శం చతుష్పదే అంటారు. 4 కాళ్ళున్నవన్నీ సుఖంగా ఉండాలి ఈ దేశంలో అని అడుగుతారు. అంత గొప్ప దేశం, గోవుని పూజించిన దేశం, గోమాత అనే అమ్మవారినే గోమాతగా ఆరాధించిన దేశం. ఆ గోమాత గురించి చెప్పుకుంటే చాలు. శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు చంద్రశేఖర భారతి. ఆ మహానుభావుడు శారదాదేవి గుళ్ళోకి ఎడుతున్నారు పూజ చేయడానికి. లోపలికి వెడుతుంటే ఆవు అడ్డంగా పడుకునుంది. శిష్యులు తోలేస్తున్నారు. ఆయన అన్నారు, వద్దు వద్దు వద్దు, లోపల పూజ చేద్దామని నేను వస్తే అమ్మ బయటికి వచ్చి కూర్చుంది, నేను ఆవుకే పూజ చేస్తానని పీట వేసుకుని గోవుకి పూజ చేసేసి ఆయన లేచిపోయారు. ఆవు లేచి వెళ్ళిపోయింది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను వేదాన్ని ప్రమాణంగా చేసుకుని చెప్తున్నాను. నిష్కారణమైన అబద్ధాలు చెప్పుకోవలసిన దౌర్భాగ్యం నాకు లేదు. ఎందుకంటే జనాన్ని ఆకర్షించడం నాకు అసలు అవసరం లేదు. ఎందుకంటే జనాన్ని ఆకర్షిస్తే నాకు పావలా ఇస్తుంది అనడానికి మీరు ఇచ్చినా నేను పుచ్చుకోను. కాబట్టి నాకెందుకు, నాకేం ఆ తాపత్రయం లేదు. కాబట్టి నేను ఏమైనా చెప్పుకుంటే నేను తరించడానికి చెప్పుకుంటాను. నేను తరించడానికి అబద్ధాలు కావుగా చెప్పుకోవలసింది, ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. నాకు ఆ గోమాత అన్న మాట మీద, గోవు మీద అంత గౌరవం.
చంద్రశేఖర పరమాచార్య నడిచే దేవుడు, మహానుభావుడు, పొంగిపోయేవారు. చంద్రశేఖర పరమాచార్య గాంధీ గారితో మాట్లాడవలసి వస్తే గోశాల్లో కూర్చుని మాట్లాడారు. అంత పరమ పవిత్రమైన ప్రదేశం. కాబట్టి ఆ గోవు గురించి మనం రుద్రాధ్యాయంలో అభిషేకం చేసినా అడుగుతాం, అంత గొప్పది గోవు అంటే. అటువంటి గోమాతని చంద్రశేఖర భారతీ స్వామి వారు పూజ చేశారు. ఎంత పరమ వైరాగ్య సంపత్తి కలిగిన వారంటే చూసారా అమ్మవారు ఎలా తీసుకొచ్చిందో ఉపన్యాసాన్ని ఆశ్చర్యకరంగా. ఇంకా ఎంత వైరాగ్యాన్ని పొందారంటే ఆయనకి శరీరంలో ఉండడం కూడా ఇష్టపడకపోతే అటువంటి అంత వైరాగ్య సంపన్నుడైన సన్యాసి ప్రాణాయామం చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టాలంటే ఒక్క మహళయ అమావాస్య నాడు విడిచిపెట్టచ్చు. శృంగగిరి పీఠంలో తెల్లవారుజామున 3 గంటలకి వర్షం పడుతోంది. పరిచారికుడు అన్నాడు, వేడి నీళ్లు పెడతాను, బయట వర్షం వస్తోంది అన్నాడు. వీలు లేదు, ఇవాళ మహళయ అమావాస్య, నేను తలస్నానం అక్కడే చేస్తాను తుంగానదిలో, బయలుదేరన్నాడు. అన్నారు మహానుభావుడు. అంతకు ముందు రోజే పుస్తకాలన్నీ గ్రంథాలయాన్ని వాళ్ళని పిలిచి ఇచ్చేసి, ఇవన్నీ చాలా గొప్ప పుస్తకాలు, దాచండి అని చెప్పారు, భద్రం చేయండి అన్నారు. రాత్రంతా నిద్రపోకుండా గురువుల అధిష్టానానికి ప్రదక్షిణం చేసి పైకి శ్లోకాలు చదువుతూనే ఉన్నారు. కాలభైరవుడు గుడికి వెళ్ళి ప్రార్థన చేశారు. తెల్లవారుజామున 3 గంటలకి లేచి తుంగానదిలో స్నానం చేశారు. గొడుగు పట్టుకుని ఆయన బట్ట తీసుకున్నాడు పరిచారికుడు. వెనక వస్తున్నారనుకుని ముందుకు అడుగులేశాడు. దబ్బని చప్పుడైంది. స్వామి నీటిలోకి దూకారు. నీటి మీద పద్మాసనం వేసి కూర్చుని ఇలా చిన్ముద్ర పట్టారు. అంతే, ఉత్తర క్షణంలో తనలో ఉన్నటువంటి ప్రాణాలన్నింటినీ కూడా ఊర్ధ్వముఖం చేసి సహస్రారం దగ్గర బ్రహ్మస్థానం చిట్టిపోయి అందులోంచి ప్రాణం నిర్గమనం అయిపోయింది. నీటి మీద కూర్చుని వెళ్ళిపోతున్నారు. ఈ పరిచారికుడు వరదల్లో ఉన్న తుంగానదిలో ఆయన్ని పట్టుకోవడం కుదరక అరిచాడు. అటువైపు ఇసుకు తిన్న మీద కొంతమంది ఉన్నారు. వాళ్ళు పరుగుల తుంగానదిలో దూకి స్వామిని తీసుకొచ్చారు. పడుకోబెట్టారు. అభినవ విద్యాతీర్థ స్వామి, ఇప్పుడున్నటువంటి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారి గురువు గారు అభినవ విద్యాతీర్థ స్వామి, చంద్రశేఖర భారతీ స్వామి వారికి శిష్యులు. ఆయన చూసి శారదాదేవికి ఉత్సవాలు జరగాలి, ఇంకా తెల్లవారితే మరి ఆశ్వీజ శుద్ధ శుక్లమే కదండి, అందున శారద అక్కడే ఉంది. శంకరాచార్యుల వారు తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసినటువంటి శారద, అంత గొప్ప శారదా నవరాత్రులు అక్కడే జరగాలి. కాబట్టి ఆయన మహానుభావుడు ఆ ఉత్సవ ఏర్పాట్లలో ఉన్నారు. పరుగున వచ్చారు, కడుపు నొక్కారు, చుక్క నీళ్లు లోపలికి వెళ్ళలేదు. ఇలా చిన్ముద్ర పెట్టి వెలిగిపోతున్నారు. వెలిగిపోతూ అమ్మవారిని గోవులో చూసి అర్చించి తన జీవిత పర్యంతం సమాధిలో ఉండిపోతే, ఇలా శివలింగానికి పూజ చేస్తుంటే ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః పూలేసేవారు. ఓం హిరణ్యాయ నమః అలా ఉండిపోయేవారు. 7 అయిపోయేది, 8 అయిపోయేది, 9 అయిపోయేది, రాత్రి 10 అయిపోయేది, అలాగే ఉండేవారు. ఉండిపోతే ఇంకా సమాధిలోకి వెళ్ళిపోయారని హారతి ఇచ్చి పూర్తి చేసేసి శంకల కింద చేతులేసి తీసుకెళ్లి గదిలో కూర్చోబెట్టేవారు. అంతే, సమాధిలో అలాగే ఉండిపోయేవారు. మర్నాడు తీసుకొచ్చి బిందెతో నీళ్లు పోసేసేవారు, ఒళ్ళు తుడిచేసేవారు, బట్ట విప్పి బట్ట చుట్టేసేవారు, అలాగే సమాధిలో ఉండిపోయేవారు. ఎంత గొప్ప మహానుభావుడో తెలుసా అండి చంద్రశేఖర భారతి. ఏకకాలంలో దక్షిణ భారతదేశంలో 3 మహాపురుషులు తిరిగారు. ఒకరు చంద్రశేఖరేంద్ర సరస్వతి కంచి, ఒకరు చంద్రశేఖర భారతి శృంగేరి, ఒకరు భగవాన్ రమణులు అరుణాచలం. 3 ఏకకాలంలో తిరిగారు దక్షిణ భారతదేశంలో. అటువంటి చంద్రశేఖర భారతీ స్వామి అంతటి మహాపురుషుడు సమాధిలో ఉండిపోతే ఒకే పరిచారికుడు గది బయట పడుకునేవాడు. ఒక రోజు రాత్రి గది బయట పడుకుని ఉండగా బ్రహ్మాండమైన నృత్యం జరుగుతున్న చప్పుడు పాటలు వినపడ్డాయి. పరిత్రాజకుడు, మహానుభావుడు, పీఠాధిపతి, ఇంతటి జ్ఞాని ఈయన గదిలో పాట ఎలా వినపడుతున్నాయని తలుపు ఓరగా తీసి చూశారు. కోటి సూర్యుల పగిది వెలిగిపోతూ లోపల నటరాజ ముద్రలో చంద్రశేఖర భారతీయ నాట్యం చేస్తున్నారు. అతను భయపడిపోయి తలుపు వేసేసి పడుకున్నాడు. అటు తిరిగి ఉన్నారు చంద్రశేఖర భారతి. మరునాడు ఉదయం చంద్రశేఖర భారతీ స్వామి వారి గదిలోకి పరిచారికులు వెళ్ళాడు. రాత్రి తలుపు తీసి చూశావా అని అడిగారు. చూశాను అన్నాడు. ఏం కనపడింది అన్నాడు. అసలు నా మనసు నిలబడలేదు, నేను తట్టుకోలేకపోయాను, అటువంటి గొప్ప స్వరూపాన్ని చూశాను, పరమశివుడు నా కన్నుల ముందు కనపడ్డాడు, అక్కడతో ఊరుకో అన్నాడు. అంతటి మహాపురుషుడు ఒక్కొక్కసారి కాలభైరవ స్వామి గుడిలో కూర్చుని ఈ దిక్కుమాల శరీరం పడిపోతే కుక్కలు పీక్కు తింటాయి అనేటప్పటికీ కుక్కలు శవాన్ని ఇడిచికెడుతూ కనపడేవి. అంత వైరాగ్యంతో శ్లోకాలు చెప్పేవారు.
అంతటి మహాపురుషుడు చంద్రశేఖర భారతి అంటే ప్రాతస్మరణీయులు. ఆయన పేరు చెప్పుకుంటే చాలు పాపాలు పోతాయి. అమ్మవారి పూర్ణానుగ్రహంగా పుట్టారు. గోకర్ణ క్షేత్రం వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు పూజ చేస్తే సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి స్వామివారి యొక్క అనుగ్రహం మేరకు పుట్టినవారు. 14 మంది పిల్లలు చనిపోయిన తర్వాత పుట్టిన ఏకైక సంతానం. శృంగగిరి పీఠానికి ఆధిపత్యం కోసం సన్యాసం తీసుకుని వెళ్ళిపోయారు. అంతటి వైరాగ్య సంపత్తి ఉన్నవారు. మహాయపక్షంలో అమావాస్య నాడు తుంగా నదిలో శరీరం విడిచిపెట్టారు మహానుభావుడు. శరీరాన్ని వదిలి కైవల్యాన్ని పొంది శారదాదేవిలో కలిసిపోయారు. అంతటి మహానుభావుడు ఆవుని చూస్తే శారదాదేవికి కూడా పూజ చేయకుండా పీటేసుకుని ఆవుకే పూజ చేశారు. ఈవిడే అమ్మ కరచరణాదులతో కదులుతోంది, ఇంతకన్నా శారద పూజ గొప్ప కాదు, ఈ పూజే శారదా పూజ అని. చూసారా ఉపన్యాసాన్ని జగన్మాత ఎలా పూర్తి చేయించిందో? నా ప్రమేయం లేకుండా చంద్రశేఖర భారతి స్మరణతో ఇవాల్టి ప్రసంగం